ఏమంటది ఏంది ఏం కదా చదువుకున్న కూలియాగా మరి కూరగాయల దుకాణం పెట్టి బ్రహ్మాండంగా ముంగడికి పోనిస్తుంది కానీ మరి ఇదేట పోనిస్తావు ముంగడికి రాజకీయం ఎట పోనిస్తావు మరి రేపు ఏ పార్టీ బలం ఉంది ఎటు జిమ్మ కుదుస్తుంది మాగంటి గోపినాథ్ కాలం చేసే మళ్ళీ ఉప ఎన్నికలు రాబోతున్నాయట మరి చదువుకున్న కూలియా ఏం చెప్తావు మా ఏం నేను ఎవరికి వేద్దాం అనుకుంటున్నావు ఓటు బీఆర్ఎస్ అంతేనా తాత ఎట్టా కాంగ్రెస్ వాళ్ళు పని మంచిగా చేస్తున్నారట ప్రజాపాలన అని పెట్టి బ్రహ్మాండంగా ముంగడిపోతున్నారట వాళ్ళంటే చేదు కొడుతుందా ఎట్లా అట్లనేం లేదు కొన్ని విషయాల్లో సరిగ్గా చేయట్లేదని తెలిసింది. మొత్తానికైతే ఇక్కడ బలం మరి బీఆర్ఎస్ ఎవరికి ఇస్తే గెలుస్తారంటావు బీఆర్ఎస్ గెలుస్తుందేమో అనుకుంటున్నా ఇక్కడ. ఇప్పుడు ఎవరికి ఇస్తే గెలుస్తున్నారా ఏమో తెలియదు. అంటే తెర మీదకి పేర్లు ఎవరెవరు వస్తాయి గుసగుస అయ్యో ఇప్పుడు నీకు బీఆర్ఎస్ అంటే అభిమానం ఉంది గుసగుస ఎవరి పేరు బయటకు వస్తుందంటావు బీఆర్ఎస్ వస్తుంది. బీఆర్ఎస్ లా ఎవరి పేరు బయటకు వస్తుందంటావు ఇప్పుడు మాగంటి సునీతలా మాగంటి గోపినాథ్ భార్య ఇప్పుడు ఆమెకి ఇస్తే నెగ్గుతుందా చెప్పలేం నగ్గొచ్చు అంతేనా అంతే. సరే ఈ కోయిలాగా అమ్మాయి గిట్ట ఉంది.